గోవా బీచ్ టూరిజం ప్రకృతి పర్యాటకానికి పెట్టింది పేరు. సరదాగా ప్రకృతిలో ఎంజాయ్ చేసేందుకు అక్కడికి వెళతారు. అలాంటి గోవాలో హిందూ ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతోందా? ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరించడం దేనికి సంకేతం? వాచ్ దిస్ రిపోర్ట్. గోవా అనగానే పార్టీలు, పబ్బులు, అందమైన బీచ్లు గుర్తుకొస్తాయి. పర్యాటక రంగానికి పెట్టింది పేరు. గోవా పేరు చెప్తేనే పోర్చుగీస్ వాస్తు శిల్పం, అందమైన బీచ్లు, సాహస క్రీడలు, సహజ అభయారణ్యాలు కళ్ల ముందు మెదులుతాయి. గోవా జీడీపీలో 40% వాటా పర్యాటక రంగం నుంచే వస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో గోవాకు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇకపై గోవా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మారనుంది. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠంలో ప్రపంచంలోనే అతి ఎత్తైన 77 అడుగుల శ్రీరాముడి కంచు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించారు. మఠం 550 ఏళ్ల వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. మోదీ మొదట ఉడిపి శ్రీకృష్ణ మఠంలో 1,00,000 కంఠ గీత పారాయణంలో పాల్గొన్నారు. తర్వాత గోవా వచ్చారు. ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పటేల్ విగ్రహ రూపకర్త రామ్ సుతార్ రూపొందించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. ఈ ఆవిష్కరణ భక్తుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ కూడా మోదీ ప్రారంభించారు. గోవా త్వరలోనే ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారే అవకాశం ఉంది. और नए स्थानों पर मंदिरों, मठों, आश्रय स्थलों की स्थापना की. इस मठ ने धर्म के साथ साथ मानवता और संस्कृति की भी रक्षा की. समय के साथ मठ की सेवाधारा और विस्तृत होती गई. जब गोवा के मंदिरों और स्थानीय परंपराओं को संकट का सामना करना पड़ा, जब भाषा और सांस्कृतिक पहचान पर दबाव बना, लेकिन ये परिस्थितियां समाज की आत्मा को कमजोर नहीं कर पाई, बल्कि उसे और दृढ़ बनाया. गोवा की यही विशेषता है कि यहां की संस्कृति ने हर बदलाव में अपने मूल स्वरूप को बनाए रखा और समय के साथ पुनर्जीवित भी किया. శ్రీరాముని విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా డిసెంబర్ 7వ తేదీ వరకు గోవాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోవాపై విదేశీయులు, క్రిస్టియానిటీ ప్రభావం చాలా ఎక్కువ. అయితే బీజేపీ ప్రభుత్వం ఈ అభిప్రాయాన్ని క్రమంగా మారుస్తోంది. శ్రీరాముని విగ్రహం ప్రారంభించాక గోవాకు ఆధ్యాత్మిక టూర్లు సైతం పెరిగే ఛాన్స్ ఉంది. ఇటు ఆహ్లాదం, అటు ఆధ్యాత్మికం కోరుకునేవారు గోవా వెళితే సరిపోతుందంటున్నారు విశ్లేషకులు. పురాణాల ప్రకారం గోవాను పరశురాముడు సృష్టించాడని చెప్పుకుంటారు. आज हमारा भारत चमक रहा है और साथ ही साथ हम सभी समाज बांधव भी चमक रहे हैं, क्योंकि हीराबेन मोदी जी ने ऐसे एक हीरे को जन्म दिया है. आज हम इनको धर्मपुत्र से संबोधित करते हैं, जिन्होंने धर्म की रक्षा के लिए बागडोर संभाला. अयोध्या में रामलला जी का प्रतिष्ठापना हुई. अभी दो दिन पहले ध्वजारोहण भी वहां पर हो गया और अभी पर्तगाली में भी फिर यहां आकर राम जी का प्रतिमा का भी अनावरण करके दिया है. ऐसे धर्मपुत्र को हम सभी यहां पर उपस्थित सभी लोगों को हम ఆహ్వాన్ करते हैं. గోవాలో శ్రీ మంగూషి ఆలయం, శాంతదుర్గ దేవాలయం, శ్రీ బ్రహ్మదేవ్ టెంపుల్ లాంటి అనేక పురాతన దేవాలయాలున్నాయి. ఇవన్నీ ప్రశాంతమైన వాతావరణానికి, ప్రత్యేక నిర్మాణ శైలికి పేరు పొందాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా, ధ్యాన ప్రియులకు గోవా కేంద్రంగా మారింది. వీధి వీధికి వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఆధ్యాత్మికం కూడా తోడవటంతో పర్యాటకుల తాకిడి మరింత పెరగనుంది.